హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో చాలా యూజ్ అయ్యే 10 నో కాస్ట్ ఆర్గనైజర్ చూసేద్దామండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఇలాంటి స్టవ్ మీద ఉన్న స్టాండ్స్ మనం ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం అస్సలు రిమూవ్ అవ్వదు. అంటే మనం లిక్విడ్ పెట్టి క్లీన్ చేసినా కూడా అస్సలు రిమూవ్ అవ్వదు. అలాంటప్పుడు చాలా ఈజీగా మనం ఎక్కువగా కష్టపడకుండా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఇక్కడైతే నేను ఈ స్టాండ్స్‌ని ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. ఇలాంటి షేప్‌లో ఉన్న ఒక ప్లేట్‌లో ఈ విధంగా తీసుకొని ఇందులో అయితే నేను 2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఇలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది బేకింగ్ సోడా అనేది. ఇలా 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత మన ఇంట్లో డిష్ వాషర్ లిక్విడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి ఇందులో నేను బాగా వేడి చేసుకున్న వేడి నీళ్ళనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి బాగా మరిగించుకున్న వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసి ఇలాగే మనం 5 మినిట్స్ వరకు ఉంచేయండి. అస్సలు మనం స్క్రబ్బర్స్ అలాంటివి యూజ్ చేయకుండా మన చేతికి నొప్పి పట్టకుండా చాలా ఈజీగా ఈ మురికినైతే మనం క్లీన్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న తర్వాత చూడండి ఎలా క్లీన్ అయిందో చాలా ఈజీగా ఈ విధంగా స్టవ్ మీద ఉన్న ప్లేట్స్‌ను మరియు స్టాండ్‌ను చాలా ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ చిట్కాతో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎలా క్లీన్ చేసుకున్నామో. అసలు స్క్రబ్బర్ అనేది యూజ్ చేయకుండా అండ్ మన చేతికి నొప్పి పుట్టకుండా ఈ విధంగా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి సింక్‌లో ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ వాసన మాత్రం అస్సలు భరించలేము. కిచెన్ మొత్తం ఆ వాసనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా మనం వీక్లీ 2 టైమ్స్ చేయడం వల్ల అస్సలు వాసన అయితే ఉండదు. చూడండి ఈ విధంగా నేను ఒక బౌల్‌లో హాట్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా ఇలాంటి లిక్విడ్స్ అంటే ఇదైతే కంఫర్ట్ లేదా సాఫ్ట్ టచ్ అలాంటివి తీసుకొని జస్ట్ హాఫ్ స్పూన్ యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం సింక్‌లో ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది చాలా ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఎక్కువగా బ్లాక్ అయిపోతూ ఉంటుంది సింక్ అనేది. మనం క్లీన్ చేస్తూ ఉంటాం లేదా సింక్ క్లీన్ చేసే కొన్ని ఐటెమ్స్ అయితే బయట తీస్తూ ఉంటాము. అలా తీయకుండా ఈ విధంగా చాలా ఈజీగా ఈ చిట్కాతో మనం ఫాలో అయినట్లయితే సింక్ అనేది అస్సలు బ్లాక్ అవ్వదండి. అండ్ వర్షాకాలంలో కూడా వాసన రాకుండా, స్మెల్ అస్సలు రాకుండా చాలా ఈజీగా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మూడో టిప్ అండి. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అయితే మనం వాడుతూ ఉంటాము. వీటిని మాత్రం అస్సలు క్లీన్ చేయము. లేదా అలా నానబెట్టి మనం చాలా సేపు క్లీన్ చేస్తూ ఉంటాము. అలా చేయకుండా సెకండ్‌లో మనం ఈ హెయిర్ బ్యాండ్స్‌ను ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. అంతే కాకుండా చాలా మురికి మరియు ఆయిల్‌నెస్‌గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ చిట్కాతో. ఈ విధంగా నేను ఒక బౌల్‌లో కొద్దిగా హాట్ వాటర్ తీసుకున్నాను. ఇందులో అయితే కొద్దిగా డిష్ వాషర్ లిక్విడ్ యాడ్ చేసి ఇందులో అయితే కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ మనం యాడ్ చేసుకొని విధంగా బాగా మిక్స్ చేసి, మన హెయిర్ బ్యాండ్స్ ఎన్నున్నాయో అన్ని ఈ విధంగా తీసుకొని, బాగా ఈ విధంగా డిప్ చేసుకోవాలి. చూడండి చాలా ఈజీగా వేడి నీటిలో మనం ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల, హెయిర్ బ్యాండ్స్‌లో ఉన్న ఆయిల్‌నెస్ మరియు మురికి సెకండ్‌లో రిమూవ్ అయిపోతుందండి. మనం ఎక్కువగా నానబెట్టి సర్ఫ్ అలాంటివి వేసి క్లీన్ చేస్తూ ఉంటాము. మనకు తొందరగా ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ కావాలంటే ఈ చిట్కాతో మనం ఫాలో చేసి అప్పటికప్పుడే వేసుకోవచ్చు. చాలా ఈజీ టిప్ తప్పకుండా ట్రై చేయండి. నాలుగో టిప్ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ మనం పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా పైనైతే హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటే దాన్ని హీట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది హోల్స్ పెట్టుకోవడం వల్ల. చూడండి ఇప్పుడు ఆర్గనైజర్ అయితే రెడీ అయింది. మన ఇంట్లో ఇలాంటి కంఫర్ట్ లేదా సాఫ్ట్ టచ్ ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా మనం బాక్స్‌లో అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూతనైతే క్లోజ్ చేసుకోవాలి. మన ఇంట్లో ప్రత్యేకంగా ఉన్న ప్రాబ్లమ్ అయితే బాత్రూమ్స్‌లో ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ వస్తుంది యూజ్ చేసిన తర్వాత. అలా ఉన్నప్పుడు చాలా ఈజీగా ఈ విధంగా బాత్రూమ్స్‌లో ఒక దగ్గర ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా మాత్రం చాలా యూజ్‌ఫుల్. ఐదవ టిప్ ఇలాంటి షార్ప్‌నర్స్ అయితే పిల్లలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసేటప్పుడు స్కూల్స్‌లో ఈ విధంగా డస్ట్ చేస్తూ ఉంటారు. లేదా ఇంట్లో కూడా కానీ మనం ఈ డస్ట్‌ను చేయకుండా చాలా ఈజీగా ఒకే దాంతో ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి. చూడండి ఇక్కడైతే నేను ఇలాంటి సైజ్‌లో ఉన్న ఒక చిన్న డబ్బా తీసుకున్నాను. మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది ఇలాంటిది మాత్రం పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా నేను చిన్న డబ్బా తీసుకున్నాను. దీని మీద ఇలాంటి ఒక షార్ప్‌నర్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఆ షార్ప్‌నర్ యొక్క హోల్స్ ఎంత సైజ్ ఉందో అంత సైజు ఈ విధంగా మనం
హోల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. ఈ విధంగా డబ్బా అయితే ఓపెన్ చేసుకొని చూడండి లేదా హోల్స్ కూడా పెన్సిల్ సైజ్ అంత కూడా పెట్టుకోవచ్చు. అది వెళ్ళేంత సైజ్ మాత్రం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూడండి ఇప్పుడైతే షార్ప్‌నర్‌ని ఈ విధంగా మనం ఒక గ్లూ స్టిక్ లేదా ఇలాంటి గ్లూ గన్ తీసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. ఇంట్లో ఇలాంటి గ్లూ గన్ లేకపోతే గ్లూ స్టిక్ కూడా చాలా బాగా అంటుతుందండి. అస్సలు రాదనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసి షార్ప్‌నర్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. ఇది త్వరగా వచ్చేస్తుంది. ఇలా ఆరించుకున్న తర్వాత ఇది సెట్ అవుతుందనమాట. చూడండి ఇలా మిడిల్‌లో షార్ప్‌నర్‌ని పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఇదైతే క్లోజ్ చేసుకోవాలి బాక్స్‌నైతే. ఈ విధంగా మనం షార్ప్‌నర్ చేసుకున్నట్లయితే ఆ డస్ట్ అంతా ఆ డబ్బాలోనే ఉంటుందండి. అస్సలు బయటకు రాదు. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి చాలా యూజ్‌ఫుల్ అనమాట. వాళ్ళ ప్లేస్‌లో ఈ విధంగా షార్ప్‌నర్ చేసినట్లయితే డస్ట్ అంతా అక్కడే ఉంటుంది. ఈ విధంగా ఒక డబ్బాలో మనం యాడ్ చేసుకోవడం వల్ల షార్ప్‌నర్‌ని మనం చాలా ఈజీగా పెన్సిల్స్ అనేవి షార్పనర్ చేసుకోవచ్చు. అంతే కాకుండా పెన్సిల్ యొక్క డస్ట్ అనేది ఈ విధంగా డబ్బాలోనే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకేసారి కాకుండా కొన్ని రోజులైన తర్వాత కూడా మనం చాలా ఈజీగా ఆ డస్ట్‌ను రిమూవ్ చేసుకోవచ్చు డబ్బాలో నుంచి. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ మాత్రం పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. అండ్ డబ్బా కూడా చాలా స్పేస్ తక్కువుంది కాబట్టి చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. బ్యాగ్‌లో ఒక చోట పెట్టుకోవచ్చనమాట. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్. ఆరవ టిప్ అండి. ఇలాంటి ఇనుము సీజర్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. చూడండి ఈ విధంగా చిలుం పట్టడం వల్ల అస్సలివి సరిగ్గా పనిచేయవు. అంతే కాకుండా చూడ్డానికి కూడా అస్సలు బాగుండదు. చాలా ఈజీగా చిటికెల్లో మనం ఎలా దీన్ని క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ముఖ్యంగా టైలర్స్‌కైతే మాత్రం చాలా యూజ్‌ఫుల్ టిప్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా నేను కొద్దిగా పీతాంబరి తీసుకున్నాను. మనం దేవుడు సామాగ్రికి క్లీన్ చేస్తాం కదా! ఆ పీతాంబరి కొద్దిగా తీసుకొని, కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా డిప్ చేసి చేతుల్లో ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసి మనం క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా సెకండ్‌లో రిమూవ్ అయిపోతుందండి. ఇలాంటి సిజర్స్‌కి చిలుము క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఉప్పు కాగితం అలాంటివి యూజ్ చేసి క్లీన్ చేయాలి. అలా లేకుండా చాలా ఈజీగా ఇలాంటి పీతాంబరి పౌడర్‌తో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్. ముఖ్యంగా టైలర్స్‌కైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి చాలా ఈజీగా సెకండ్‌లో క్లీన్ చేసుకున్నాం. చూడండి ఎలా రిమూవ్ అయిందో క్లీన్ చేసి చూపిస్తాను. అంతే అండి చాలా సింపుల్‌గా ఇలాంటి పీతాంబరి పౌడర్‌తో మనం ఈ విధంగా సిజర్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనిమిదవ టిప్ అండి. ఇలాంటి కత్తులు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కిచెన్స్‌లో మాత్రం వీటిని మాత్రం అస్సలు మనం క్లీన్ చేయడము చాలా కేర్‌లెస్‌గా పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల అందులో అయితే చూడండి ఎంత డస్ట్ ఉంటుందో అంతే కాకుండా ఫంగస్ కూడా ఏర్పడుతుంది. ఇలా ఉండడం వల్ల. అలా మనం చాలా ఈజీగా ఇలా వీక్లీ వన్ టైమ్ ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా హైజీనిక్‌గా ఉంటుంది. అంతే కాకుండా చిలుము కూడా పట్టదండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా మనం ప్లేట్‌లో ఈ కత్తులన్నీ మనం ఈ విధంగా యాడ్ చేసుకొని, కొద్దిగా ఇందులో డిష్ వాషర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని, తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న బాక్టీరియా గాని, ఫంగస్ కానీ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంతే కాకుండా చిలుము కూడా పట్టదనమాట. ఈ విధంగా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా 2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత, ఇందులో నేను వేడిగా ఉన్న వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా వేడిగా ఉండాలి. అలాంటి వాటర్‌ని ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఇందులో ఉన్న చిలుము మరియు బాక్టీరియా అంతా చనిపోతుందనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల వీక్లీ మనం ఇలా 2 టైమ్స్ లేదా 1 టైమ్ చేయడం వల్ల చాలా హైజీనిక్‌గా ఉంటుందండి. ఈ విధంగా 2 మినిట్స్ మనం నానించుకున్నట్లయితే తర్వాత వాష్ చేసి చూడండి. ఎలాంటి మనం స్క్రబ్బర్స్ అలాంటివి యూజ్ చేయకుండా చాలా ఈజీగా ఇలాంటి వాటిని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మురికి మరియు చిలుము కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. జస్ట్ 2 మినిట్స్‌లో. తప్పకుండా ట్రై చేయండి. చూడండి క్లీన్ చేసి చూపిస్తే ఎలా రిమూవ్ అయిందో. చాలా చక్కగా ఈ చిట్కాతో మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదవ టిప్ ఇలాంటి అల్లం మనం ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కసారి తెచ్చినట్లయితే హాఫ్ కేజీ లేదా కాల్ కేజీ అలా తెస్తూ ఉంటాము. తెచ్చి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తూ ఉంటాము. అలా స్టోర్ చేసినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా అది పాడైపోతూ ఉంటుంది. వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల బయట పెట్టకుండా ఈ విధంగా మనం ఎలా దీన్ని స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ విధంగా మనం ఎక్కువగా తెచ్చినప్పుడు తెచ్చిన వెంటనే బాగా వాష్ చేసి ఈ విధంగా మనం ముక్కలు చేసుకోవాలి. చూడండి ముక్కలు చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొకసారి బాగా వాష్ చేసి కొద్దిసేపు ఎండలో ఆరబెట్టేయండి.
ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. మనం వాష్ చేసాం కాబట్టి. ఈ విధంగా వాష్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత ఇలాంటి గాజు బాటల్ ఒకటి తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని ఇలాంటి గాజు బాటల్లో ఈ ముక్కల్ని యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు వస్తుందండి. ఏకంగా 1 మంత్ వరకు వస్తుంది. మనం వంట చేసేటప్పుడు మనకి ఎంత కావాలో అంత ఈ విధంగా తీసుకొని ఇక దీన్ని క్లోజ్ చేసుకోవడమే అండి. చాలా హైజీనిక్‌గా ఉంటుంది. అండ్ పాడవదనమాట. ఈ విధంగా గాజు బట్టలు యాడ్ చేసుకోవడం వల్ల చాలా యూజ్‌ఫుల్ టిప్ అండి. ప్రతి ఒక్కరికి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు చాలా యూజ్‌ఫుల్ టిప్స్ చెప్పాననుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.